హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో దుర్యోధనుడు, నేను నా తమ్ముడైన వికర్ణుణ్ణి పందెంలో పెడుతున్నాను సామ్రాట్, మరి మీరు ఏ తమ్ముడిని పందెంగా పెడుతున్నారు అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. దుర్యోధనుడి మాటలు విన్న భీష్ముడు కోపంతో అసంభవం అని అంటాడు. వెంటనే విదురుడు, యువరాజా దుర్యోధన, జూదక్రీడలో కేవలం సంపదని మాత్రమే పందెంగా పెడతారు, మనుషులను పందెంగా పెట్టరాదు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, కానీ ఈ ఆట సంపద కోసం ఆడేది కాదు మహామంత్రి, స్వయంగా సామ్రాట్టే సెలవిచ్చారు, మనిషి తన గర్వం కోసం ఆడతాడని, అలాగే ఈ ఆటలో ఎప్పుడూ తన గర్వాన్ని పణంగా పెడతానని అని అంటాడు. వెంటనే భీష్ముడు, మనిషికి అనేక వస్తువులపై అధికారం ఉంటుంది యువరాజా, గురువు ఇచ్చిన జ్ఞానం, తండ్రి ఇచ్చిన ధర్మం, తల్లి పవిత్రత, వంశం ఇచ్చిన పేరు, కానీ వీటన్నిటినీ పందెంగా పెట్టరాదు యువరాజా అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, ఎందుకంటే వాటన్నిటిపైన మనిషికి అధికారం ఉండదు, తల్లి, తండ్రి, గురువు, అలాగే వంశం, ఇవన్నీ ఈశ్వరుని కృప వల్ల లభించినవి, వీటిపైన అధికారం మనిషికి ఉండదు, వేటిపైనైతే మనిషికి అధికారం ఉంటుందో, గర్వం ఉంటుందో వాటిని జూదంలా పందెంగా పెట్టవచ్చని మీరే సెలవిచ్చారు పితామహ అని అంటాడు. వెంటనే విదురుడు, వ్యర్థంగా చర్చించకు దుర్యోధన, తల్లిదండ్రులకు వారి సంతానంపై అధికారం ఉంటుంది, కానీ తమ్ముళ్లపై అధికారం ఉంటుందని నేనెక్కడా వినలేదు అని అంటాడు. అప్పుడు శకుని, మహామంత్రి విదురా, మీరే ఆనాడు పాండు మహారాజు అధికారాన్ని ఒప్పుకున్నారు, ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు అధికారాన్ని ఒప్పుకుంటున్నారు, ఒప్పుకోవడం లేదా అని విదురుని చూడగా విదురుడు ఏం మాట్లాడకపోవడంతో, బావుంది, ఇప్పుడు ఇది రుజువైంది కదా, నా మేనల్లుడు దుర్యోధనుడికి తన తమ్ముడైన వికర్ణుడిపై అధికారము ఉంది, గర్వము ఉంది, ఇప్పుడు యువరాజు దుర్యోధనుడు తన తమ్ముడైన వికర్ణుణ్ణి పందెంగా పెట్టవచ్చు, సామ్రాట్ మీరు ఒప్పుకుంటే నియమాలను అమలు చేయండి అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, చెప్పండి సామ్రాట్, మీ తమ్ముళ్లలో మీరు ఎవరిని పందెంగా పెడుతున్నారు అని అడుగుతాడు. వెంటనే నకులుడు లేచి, సామ్రాట్ నన్ను పందెంగా పెడుతున్నారు అని అంటాడు. భీముడు, అర్జునుడు, సహదేవుడు వద్దు నకుల అని ఎంత చెప్పినా నకులుడు వినిపించుకోడు. అదే సమయంలో దాసి వచ్చి ద్రౌపదితో, హస్తినాపుర యువరాజు తన తమ్ముడైన వికర్ణుని పందెంగా పెట్టారు, ఇక రాకుమారుడు నకులుడు సామ్రాట్ వైపు నిలబడ్డారు అని చెప్తుంది. వెంటనే ద్రౌపది కోపంతో, ఇదెక్కడి విడ్డూరం మహారాణి, మనుషులను, సంబంధాలను కూడా పందెంగా పెడతారా, నాగులలోనూ రాక్షసుల్లోనూ నరమేధ యజ్ఞం చేసే సాంప్రదాయం ఉంది, వారు మనుషులను బలి ఇస్తారు, ఇక ఇప్పుడు ఈ సాంప్రదాయం హస్తినాపురంలో కూడా ఉందా మహారాణి అని అడుగుతుంది. వెంటనే కుంతీదేవి బాధపడుతూ, ఆ కృష్ణుడే ఈ సమయంలో ఇక్కడ ఉండి ఉంటే తప్పకుండా ఈ జూదక్రీడను నిలిపివేసేవాడు, కానీ ఇప్పుడు మహారాజు సాల్వుడు ద్వారకపై దండయాత్రకు వచ్చాడు, కృష్ణుడు ద్వారకను రక్షించుకోవడానికి యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి గాంధారి దగ్గరికి వెళ్ళి, అక్క ఎలాగైనా ఈ జూదక్రీడను నిలిపివేయాలి అని అంటుంది. అప్పుడు గాంధారి, కుంతి దానిని పితామహులు విదురుడే ఆపలేకుంటే అక్కడ తప్పకుండా ఏదో ధర్మ సంకటమే వచ్చి ఉంటుంది, దీనిని నేనెలా పరిష్కరించాలి అని అడుగుతుంది. గాంధారి మాటలు విన్న ద్రౌపది కోపంతో, నేను పరిష్కారం చెప్తాను అని దాసిని పిలిచి, దాసి వెళ్ళి సామ్రాట్టుకు చెప్పు, జస్వంత పుష్పానికి ఉన్న 5 రేఖలు దాని తొడమెతో కలిసి ఉంటాయి, ఒకదానికొకటి అంటుకొని ఉండవు, నా భర్తను పణంగా పెట్టడానికి మీకు ఎటువంటి అధికారం ఉండదని చెప్పి సామ్రాట్టుకు వెళ్ళి చెప్పు అని జస్వంత పుష్పాన్ని దాసికి ఇస్తుంది. దాసి ఆ పుష్పాన్ని తీసుకొని సభలోకి వెళ్తుంది. ఆ తర్వాత యుధిష్ఠిరుడు నకులుడి దగ్గరికి వెళ్ళి, నకుల నేను నిన్ను పణంగా పెట్టలేను అని అంటాడు. వెంటనే నకులుడు, అన్నయ్య మీరు నన్ను పణంగా పెట్టడమే అందరికీ మంచిగా ఉంటుంది, ఒకవేళ మీరు ఓడిపోతే గాంధీవి సామర్థ్యం,
భీముడి భుజశక్తి మీ పక్షాన ఉంటాయి. సోదరుడు భీముడు, సోదరుడు అర్జునుడు నన్ను విడిపిస్తారు, కానీ నేను వారిని విడిపించలేను కదా అని అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు, ఒకవేళ మీకు ధైర్యం ఉంటే పందెంలో సోదరుడు భీముణ్ణి పణంగా పెట్టండి సామ్రాట్. ఒకవేళ మీరు ఓడిపోయినట్లయితే మాకు దాసుడిగా మారి సేవ చేసుకోవడం అతడికి సులువుగా ఉంటుంది. నకులుడైతే శ్రమ వల్ల మరణించవచ్చు అని అంటాడు. దుశ్శాసనుడు మాటలు విన్న వారి తమ్ముళ్ళందరూ నవ్వుతారు. వెంటనే భీముడు తన గదను తీసుకొని, ఆయుధాన్ని అందుకో దుశ్శాసన, ఇప్పుడే నిర్ణయిద్దాం ఎవరు మరణిస్తారో అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, పుత్ర భీమా, ఇది జూద క్రీడ, రణభూమి కాదు. మా రాజ్యం మీ పట్ల అంకిత భావంతో ఉండగా ఇలా ఆయుధాన్ని ఎత్తటం అధర్మం పుత్ర, శాంతించు అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు కూడా శాంతించు భీమా అని అంటాడు. యుధిష్ఠిరుడు మాటలు విని భీముడు తన గదను పక్కన పెడతాడు. అదే సమయంలో దాసి జస్వంత పుష్పాన్ని తీసుకొని రాజ్యసభలోకి వస్తుంది. యుధిష్ఠిరుడు దాసి చేతిలో ఉన్న జస్వంత పుష్పాన్ని చూసి విషయం అర్థం చేసుకొని, నేను నా తమ్ముడు నకులులను పందెంలో పెట్టలేను, ఎందుకంటే వానిపై నాకు గర్వం ఉంది, అధికారం లేదు. నా తమ్ముళ్ళు ఎవరిపైనా నాకు అధికారం లేదు. ఈ జస్వంత పుష్పం వలె మేము 5గురం కలిసి ఉన్నాము. మా భార్య ద్రౌపదితో వివాహం వలన ఆమెకు మా అందరిపైన అధికారం ఉంది. ఈ కారణంగానే ఈ ఆటను ఇంతటితో ముగిస్తున్నామని చెప్పి తన తమ్ముళ్లతో కలిసి అక్కడి నుంచి బయలుదేరబోతూ ఉండగా శకుని యుధిష్ఠిరుని ఆపి, సామ్రాట్, నాదొక ప్రశ్న, సమాధానమిస్తారా? వృక్షానికి ముందుగా కొమ్మలు వస్తాయా లేక పువ్వుకున్న రేకులా? సామ్రాజ్ఞిని మీరు ఈ మధ్య కాలంలోనే వివాహం చేసుకున్నారు. మీరు 5గురు సామ్రాజ్ఞిని వివాహం చేసుకున్నారు. అయితే వివాహం కాకముందు మీ అందరికీ ఒకరితో ఒకరికి సంబంధం లేదా? రాకుమారులారా చెప్పండి, వివాహానికి ముందు మీ అన్నయ్యకు మీ పైన అధికారం లేదా? లేదా వివాహం అయిన తర్వాత మీ అధికారాన్ని మీ భార్యకు ఇచ్చేశారా? సామ్రాట్, ఇలా మీరు జస్వంత పుష్పాన్ని చూసిన వెంటనే ఆడకుండా వెళ్తుంటే నియమాన్ని ఉల్లంఘించినట్లే కదా, ఇది అధర్మమే కదా అని అడుగుతాడు. శకుని మాటలు విని యుధిష్ఠిరుడు తిరిగి తన ఆసనంలో కూర్చొని, నేను నా తమ్ముడైన నకులుణ్ణి పందెంగా పెడుతున్నానని చెప్పి ఆటని మొదలు పెడతాడు. ఇద్దరూ తమ పాచికలను తాము వేస్తూ ఉంటారు. అయితే శకుని అనుకున్న సంఖ్యలే పాచికలో కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆటలో కూడా యుధిష్ఠిరుడు ఓడిపోయి తన తమ్ముడైన నకులుణ్ణి కోల్పోతాడు. అక్కడ ఉన్న సభలో వారందరూ వారిని చూసి నవ్వుతూ ఉంటారు. యుధిష్ఠిరుడు నకులు వైపు బాధతో చూస్తూ ఉంటాడు. వెంటనే దుర్యోధనుడు తన దాసుల దగ్గరకు వెళ్ళి నుంచొని, దాసులు పాదుకల స్థానం ఎప్పుడూ ప్రభువు చరణాల వద్దనే ఉంటుంది అని చెప్పి నకులుడి వైపు వేలు చూపించి, నకుల, ఇటురా, వచ్చి ఈ దాసులందరి మధ్యలో కూర్చో అని అంటాడు. వెంటనే అర్జునుడు కోపంతో, మా సోదరుడు నకులుడు ఆ శ్రీరామచంద్రుడి పాదుకల వలె పవిత్రమైన వాడు, నేను వానిని మీ తలపై కూర్చోబెడతాను సోదరా దుర్యోధన అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, నేను నా దాసదాసీలతో ఎలా వ్యవహరించాలో రాకుమారుడు అర్జునుడు నాకు చెప్పే అధికారం లేదు సామ్రాట్, ఆ అధికారం నాకు మాత్రమే ఉంది అని అంటాడు. ఆ తర్వాత నకులుడు వెళ్ళి దాసులందరి మధ్యలో కూర్చుంటాడు. నకులుడు అలా కూర్చోవడం చూసి దుర్యోధనుడు, సభలో ఉన్న వారందరూ నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.